నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. చర్చలో ఈరోజు శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు, శ్రీ రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ మాజీ సభ్యులు, నరసరావుపేటకు ప్రాతినిధ్యం వహించారు. ఆంధ్రప్రదేశ్లో ఇక అరాచకానికి అంత ఉండదా? ఆటవిక పాలన ఆగదా? చంద్రబాబు గారి పాలన మరీ ఇంత నాసిరకంగా దిగజారిపోయి ఉండటానికి కారణం ఏమిటి? కేవలం ఆయన ఒక నిస్సహాయుడిగా మిగిలాడా, లేక లోకేష్ మొత్తం పెత్తనం తీసుకున్నారా? నిన్న ఆయన ఇచ్చిన ట్వీట్ కూడా అంత అధ్వానమైన ట్వీట్ ఇచ్చారు. ఒక పక్క అంత ఏదో నీరో చక్రవర్తిలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిపోయినట్లుగా వ్యవహరిస్తోందా? 30 మంది ఇప్పటికే హత్యకు గురైతే 35 మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటే, 100 కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసమైతే, వేలాది మంది ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ అవుతుంటే, చోద్యం చూస్తున్నట్లుగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఏకంగా చివరికి ఎంపీ మీద కూడా దాడి చేయడానికి, దళిత మాజీ ఎంపీ ఇంటి మీదకి దాడి చేస్తున్నా కూడా చూస్తూ ఊరుకున్నటువంటి వైనం ఏమిటి? ఇంత దౌర్భాగ్యంగా గతంలో ఎప్పుడైనా ఉందా? గతంలో కుప్పం వెళ్తుంటే చంద్రబాబు గారు అల్లర్లు సృష్టించడానికి వెళ్తున్న సందర్భంలో పోలీసులు ఆపడానికి ప్రయత్నం చేస్తే ఇంకే ఉంది అమ్మో అన్నారు. అయినా కూడా పోలీసులు చాలా సంయమనం పాటించి ఆయన ప్రోగ్రాం అంతా పూర్తి చేసేటట్లు ప్రయత్నం చేస్తే, ఇక్కడ ఎంపీ ఇంటి మీదకి దాడి చేస్తే, ఎంపీ ఉన్నటువంటి ఇంటి మీదకి దాడి చేస్తే పోలీసులు చూస్తా కూర్చున్న పరిస్థితి ఇది స్పష్టంగా తేడా తెలుస్తుంది. వినుకొండలో దారుణంగా నడి రోడ్డు మీద అడ్డగా అసలు ఎంత నీచంగా, ఎంత ఘోరంగా హత్య జరిగితే చివరి చూడండి, ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎంత నీచంగా, ఎంత దారుణంగా మారారంటే చివరికి హత్యలను కూడా సమర్థించే పరిస్థితికి దిగజారిపోయారు. హత్య గురించి నేను అసలైతే పెద్ద వార్త ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన, వ్యతిరేకత చూసి ఇవాళ కొద్దిగా టీడీపీ వైసీపీ ఘర్షణనేమో పొంగునూరు దానికి పెట్టారు. పాత పగల వల్లే జరిగింది అని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు. చివరికి పత్రికలు, మీడియా ఈ రకమైనటువంటి నీచ స్థితికి దిగజారిపోవడం నాకైతే చాలా బాధ కలిగిస్తుంది. బహుశా విజయబాబు గారికి కూడా ఇంతకంటే భిన్నమైన అభిప్రాయం ఉంటుందని అనుకోను. దీనికి ముందు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, గతంలో లోకేష్ గారు ఎన్ని కేసులు పెట్టుకుంటే, ఎంత గొడవలు చేస్తే అంత పదవులు అన్నారు కదా. బహుశా మర్డర్లు చేస్తే మంత్రి హోదా ఇస్తారో, మంత్రి పదవులు ఇప్పటికే ఒకళ్ళిద్దరికి అట్లా మర్డర్ కేసులో ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, బూతులు తిట్టిన వాళ్ళకి ఇంకో అంతకంటే పెద్ద పదవి ఇచ్చారు. ఇప్పుడు మర్డర్లు చేసే వాళ్ళకి, కేసులు అల్లర్లు చేసే వాళ్ళకి క్యాబినెట్ హోదా ఇచ్చి మరీ సత్కరిస్తారా? వినుకొండలో ఇప్పుడు ఆ మర్డర్ చేసిన ఆయనకి ఏం పదవి ఇస్తారో తెలియదు. కానీ అట్లాగే ఆశ్చర్యం ఏంటంటే, పొంగనూరులో రైతుల్ని ఎంటబెట్టుకుని టీడీపీ వాళ్ళు వెళ్ళారంట. ఈ గాలి పేపర్లో రాస్తున్న వార్త ఏమిటండి ఇది? రైతులు దేనికోసం వెళ్తారు? వైసీపీ ఎంపీ దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని అడిగారంట, అడుగుతానికి వెళ్ళారంట, గొడవ చేశారంట. వాళ్ళకి వైసీపీ వాళ్ళు రాళ్ళు వేశారంట, ఇళ్లలో ఉన్నవాళ్ళు రాళ్ళు వేశారంట. ఇంత స్వామి చెప్పినట్టు తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ మేత కేసు అన్నట్లుగా చివరికి ఈనాడు రామోజీరావు గారు పేపరు ఈ స్థాయికి అప్పుడు రాశారంటే పోనీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా అధ్వానంగా అబద్ధాలు ఎటగొడ చేశారులే అనుకుంటే, పేపరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా, వాళ్ళ కోరిక తీరిన తర్వాత కూడా ఎదుటి వాళ్ళ మీద ఇంత పైశాచికంగా వార్తలు రాయటం, దారుణమైనటువంటి అబద్ధాలు ప్రచారం చేయటం. వాస్తవాలు రాయండి, రెండు వైపులా తప్పు ఉంటే రెండు వైపులా రాయండి. కానీ హత్యల్ని సమర్థించే దౌర్భాగ్య పరిస్థితికి, అలాగే ఎంపీ మీద దాడి చేస్తే మద్దతు ఇచ్చే పరిస్థితికి వెళ్ళటం అంటే ఇక పేపర్లు చదివే వాళ్ళ ఓపిక, సంయమనం వాళ్ళని మెచ్చుకోవాలి. రైట్, ఒక్కసారి లోకేష్ గారు ఏమన్నారో చూసిన తర్వాత విజయబాబు గారు మాట్లాడతారు. వారాహి పూజల పేరుతో చాలా సాధువులాగా మారిపోయిన పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన వ్యాఖ్యలు, మెడలు పిసికాలంట, అట్లాగే ఇళ్లలోంచి బయటకు వచ్చి కొట్టాలంట, రాడ్లు పెట్టి దించాలంట. సో వాళ్ళంతా గొప్ప నాయకులు, ఇప్పుడు పాలన చేస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టుగానే ఇప్పుడు చేస్తున్నారు. బహుశా మర్డర్ చేసిన వానికి మంత్రి హోదా ఇచ్చి మరీ పదవి ఇస్తారేమో ఏమో చూడాలి. మొత్తం మీద చివరికి చంద్రబాబు గారు నిస్సహాయుడిగా మిరిగే, గతంలో కొంచెం వెరచేవాళ్ళు జనం ఏమనుకుంటారో అని, చివరికి చంద్రబాబు గారు ఏం మాట్లాడలేని పరిస్థితి. వీళ్ళిద్దరే పాలన చేస్తున్నారో లేకపోతే లోకేష్ గారిదే మొత్తం పెత్తనమో తెలియదు. కానీ సో ఈ పరిణామాలపై ముందుగా విజయబాబు గారు మాట్లాడతారు. పరిపాలన అనేటువంటిది ప్రతీకారం తీర్చుకోవడానికి, లేకపోతే రాక్షస పాలన చేయడానికి అనేటువంటిది ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అతను రెడ్ బుక్ అంటే వైసీపీ వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారండి. అతని మెంటాలిటీ ఏంటనే స్టడీ చేయక ఏదో ఒక హాస్యాస్పదంగా చెప్తున్నాడని. కానీ చాలా మెటిక్యులస్గా అతను ప్లాన్ చేశాడు.
సరే ఈ కారణాలు ఏమైనప్పటికీ కూడా ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేయాల్సింది పోనీ ఒక వారం రోజులు కక్ష తీర్చుకున్నారు, 15 రోజులు కక్ష తీర్చుకున్నారు అనుకోవచ్చు. పోయిన పడుగుత ప్రజల అంటే ఒక రక్తాభిషేకం చేస్తూ ఆ రక్త తర్పణం చూసి ఆనందించేటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు, సైకోపాలన అన్నారు. మరి ఆయనది సైకోపాలనగా వీళ్ళకి ఎలా కనిపించిందో తెలియదు. కానీ ఈ పరిపాలనని ఎవరైనా గనక గమనించినట్లయితే ఇది ఖచ్చితంగా శాడిస్ట్ పాలన, సైకో పాలన. రోజు రక్తాభిషేకం జరిగితే తప్ప ఆనందించినటువంటి ఒక పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. ఆ రెడ్ బుక్ పాలనలో మీరు ఇందాక చెప్పినట్టు నెల రోజుల రక్త చరిత్రలో దాడులు, దౌర్జన్యాలు, 1050 హత్యాయత్నాలు, 300 హత్యలు, 31 వేధింపులు, ఆత్మహత్యలు, 35 ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, 560 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, 490 మంది గ్రామాలు విడిచి వెళ్లిపోయిన పరిస్థితి, 2705 మంది ఒక్క పల్నాడు జిల్లాలోనే తెలంగాణ ప్రాంతానికి వెళ్ళినటువంటి కుటుంబాల్లో 1500 మంది ఉన్నారండి. తర్వాత అనంతపురం నుంచి కర్ణాటకకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మీకు దారిలో కూడా సాక్షిలోనే వచ్చింది. పాపం తినటానికి తిండి లేక ఎర్రటి కారం కలుపుకొని ఆ రోడ్ల పక్కన వంటలు చేసుకుంటా తిన్నటువంటి పరిస్థితి. అంటే పేద ప్రజల రక్తాన్ని చూసి ఆనందించేటువంటి వారు పాలకులు ఎలా అవుతారు? దేనికోసం అసలు ఇది ఎంతకాలం ఈ రాక్షస పాలన సాగిస్తారు? సో ఇలా ఉంటే ఇవాళ నిన్న జరిగినటువంటి సంఘటన మీరు చూశారు. ఏదో ఇది మనకి బ్రూట్ మెజారిటీ ఉంది, మనం ఏం చేసినా కూడా పర్వాలేదు, కేసులు పెట్టి ఇది తొక్కుతామంటే చరిత్ర చెప్తా ఉంది. పెద్ద పెద్ద నియంతల యొక్క సింహాసనాలే కూలిపోయినటువంటి పరిస్థితి. ఏముందండి ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ల అధికారం, 5 ఏళ్ల అధికారంలో ప్రజారంజకంగా పరిపాలిస్తే ప్రజలు మళ్ళీ ఆదరిస్తారు. కాదన్నప్పుడు ఏంటంటే ఏ ఓటు అయితే మీకు వేశారో అదే ఓటు మీకు రేపు తిరగబడుతుంది. కానీ మీరు చూడండి, మీరు అన్నట్టు ఇందాక చాలా ప్లాన్డ్గా ఈ పెద్ద ఆయన పని అయిపోయింది, పెత్తనం అంతా మనదే అని ముందే క్యాబినెట్ కూర్పులోనే సీనియర్స్ అందరినీ కూడా పక్కన పెట్టి, ఒకటి ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం వారైనా లేదా ఇతర పార్టీల వారైనా అనుభవజ్ఞులు ఏం చేస్తారంటే, అరే తప్పురా బాబు ఇది కాదు మనం చేయాల్సిందని సలహా చెప్తారు. కాబట్టి అక్కడ సీనియర్స్ ముందు అతను చిన్నవాడైపోతాడు. కాబట్టి వాళ్ళందరినీ పక్కన పెట్టి యంగ్స్టర్స్ని వేసుకొని ఈ రాక్షస రాజ్యాన్ని పరిపాలిస్తున్న స్థితి. సరే ఇందాక మీరు ఏదో ఆయన శాంతి ప్రవచనాలు చెప్తున్నారంటే సరే ఇక అంతకంటే అది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి చాలా అన్యాయం, దారుణం, దుర్మార్గం. ఇవాళ చేయాల్సిందంతా చేసి ఇవాళ శాంతి ప్రవచనాలు చెప్తూ ఉంటే సింహం శాంతి ప్రవచనాలు చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ ఎవ్వరూ నోరెత్తట్లేదు. ఆశ్చర్యం ఏంటంటే పేద ప్రజల యొక్క నిండు ప్రాణాలు నెట్ట నిలువున తీస్తూ ఉంటే, ఆ కుటుంబాలు రోడ్డు మీద పడుతూ ఉంటే, వాళ్ళ కనీస ఆస్తులు ఛిద్రమైపోతూ ఉంటే, వాళ్ళు ఎటు పోవాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉంటే, అక్కడ ఢిల్లీలో కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ గారేమో ఆయన పదవిని ఎలా పదిలం చేసుకోవాలనుకుంటున్నాడే తప్ప ప్రివిలేజెస్ ఉంటాయండి. పార్లమెంటు సభ్యులకి ఒక ప్రివిలేజ్ అనేది ఉంటుంది. అలాంటిది పార్లమెంటు సభ్యుల మీదే ఇళ్ల మీద తెగబడి దౌర్జన్యం చేస్తూ ఉంటే మరి ఈ ప్రివిలేజ్ కమిటీ ఏం చేస్తుంది? ఎలా పార్లమెంటు సభ్యులను వీళ్ళు కాపాడుకుంటారు, ఎలా సగటు ప్రజలు కాపాడుకుంటారు అనేది ఇదంతా ఓవరాల్గా చూస్తుంటే అత్యంత బాధాకరమైన విషయం. కాకపోతే నిన్న మీరు మార్పు చూడండి. ఏ దాడులకైతే వెరసి పొరుగుళ్ళకి పారిపోయినటువంటి పరిస్థితుల నుంచి నిన్న మహిళలు, అది వృద్ధ మహిళలు, నడి వయస్కులు మహిళలు బయటకు వచ్చి బహిరంగంగా తమ యొక్క ధిక్కార స్వరాన్ని వినిపించేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితి ఇంకా మునుముందు ఇలా ఉంటుంది తప్ప మీకు తిరుగులేదు అని చెప్పని అనుకుంటే చరిత్రలో పెద్ద పెద్ద మన గజాలు కూడా గజాలు కూడా పగలగొట్టనటువంటి కోటల్ని పగలగొట్టిన చరిత్రలో బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ చరిత్రలు చదువుకోలేదు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో రక్తపాతానికి కానీ దౌర్జన్యానికి కానీ కించిత్ తావు లేదు. అయితే విజయబాబు గారు ఇప్పుడు ఆయన 11 కేసులు పెడితేనే పదవులు అన్నాడు, ఇంకా తను కలిసే అవకాశం ఉన్నాడు. ఇప్పుడు వినుకొండలో మర్డర్ చేసిన ఆయనకి మంత్రి హోదా ఇచ్చేమన్నా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే పోలీసులు ద్వారకా తిరుమలరావు గారికి కాస్త మంచి పేరే ఉంది, డీజీపీ అయ్యాడు ఆయన అయిన తర్వాత కూడా ఇవి యథేచ్ఛగా కొనసాగుతుంటే గవర్నమెంట్ ఏమని చెప్పని, చంద్రబాబు గారు ఆదేశాలు ఏమని మీరు పట్టించుకోవద్దని చెప్పి లోకేష్ గారు ఒత్తిడి చేసినా సరే అది పోలీస్ శాఖకి అప్రతిష్ట, ద్వారకా తిరుమలరావు గారికి అప్రతిష్ట కదా. ఆయన కూడా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడు?
మీరు అన్నట్టు ద్వారకా తిరుమలరావు గారు చాలా ఆయన పెద్ద మనిషి అండి, నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్. ఆయనే కాదు, చాలామంది అధికారులు, ఒక పోలీసులే కాదు, చాలా చోట్ల అధికారులు కూడా నిజాయితీ పరు. వారికి కూడా నేను చేసే సూచన ఏంటంటే, మీ ఉద్యోగాలు మీకు ఎక్కడికి పోవు, కానీ ఇటువంటి అధికారాల కోసం అని చెప్పని మీరు ఆ కుర్చీలో కూర్చుంటే చిరకాలంగా మీరు పెంచుకున్నటువంటి మీ క్రెడిట్స్ అన్నీ కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవప్రదంగా ఇటువంటి పనులు, ఇటువంటి పరిపాలన మేము చేయలేమని చెప్పని వారు పక్కకు తప్పుకుంటే వారు మరింత ఉన్నతులు అవుతారండి. అధికారులు కూడా చెప్పేది ఏంటంటే, ఈ 4 రోజుల హడావుడి కోసం మీరు మెహర్బానికి ఇప్పుడు వైసీపీ కార్యాలయాన్ని ఒకటే ఇదే ఎగ్జాంపుల్గా మిగతా అధికారులందరూ గమనించాలి. వైసీపీ కార్యాలయం నీకెందుకు మేము చూసుకుంటాం పగలగొట్టించాయంటే అధికారి పగలగొట్టించాడు, సిఆర్డీఏ పగలగొట్టించి ఇప్పుడు ఏమైంది, కేసులు ఎరుక్కున్నాడు. కేసులు ఎరుక్కున్న తర్వాత ప్రభుత్వాలు మారిపోతాయి, మేబీ అతను రిటైర్ అయిపోవచ్చు, కానీ కేసులు మాత్రం కంటిన్యూస్గా సాగుతూ ఉంటాయి. ఒక అనుభవం ఉన్నటువంటి న్యాయవాదిగా నేను చెప్పేది ఏంటంటే, డిఫమేషన్ కేసులు కూడానండి ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్టు పేలుతున్నారు. మొన్న ఏమైంది, డిఫమేషన్ కేసులు వేస్తానని చెప్పని ఆయన విజయసాయి రెడ్డి గారు అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళ పరిస్థితుల్లో విర్రవీగి మాట్లాడుతున్నారు. కానీ డిఫమేషన్ కేసులు మనకి సంబంధం ఉన్నా లేకపోయినా కూడా అక్కడ రిపోర్టర్లు, దాన్ని రిపోర్ట్ చేసినటువంటి వాళ్ళు, సరే యాజమాన్యాలు కాబట్టి వాళ్ళు ఎలాగూ తిరుగుతారు. కానీ 5 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి పైబడే మీరు కోర్టుల చుట్టూ తిరగాలి తప్ప మీకేదో ఇవాళ వాళ్ళు ఏదో ఆదుకుంటారని ఎవరు ఆదుకోరండి. నేను పత్రిక నుంచి ఆర్టీఐ కమిషనర్ అయిన తర్వాత కూడా కొన్ని డిఫమేషన్ కేసులకి నేను వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ రోజున అక్కడ సంపాదకుడిగా ఉన్నా, నాకు సంబంధం లేనటువంటి కేసులు అయినా తిరగాలి తప్పదు. ఇటువంటివన్నీ గమనించి అధికారులు కూడా దయచేసి గమనించాల్సింది ఏంటంటే, మీ చుట్టూతో ఇటువంటి పనులు మీరు పూసుకొని ఓవర్ యాక్షన్ చేస్తే దాని మూల్యం భారీగా ఉంటుంది. శ్రీనివాసరెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక పాయింట్ చెప్పండి, తర్వాత వారి దగ్గరికి వెళదాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 3 టర్మ్లో మీరు చూశారు, నేను చూశారు, మరి ఇంత అధ్వానంగా, ఇంత నాసిరకంగా ఉందంటారా? అప్పుడు ఏదైనా జరిగితే వెంటనే భయపడేవాళ్ళు. పేపర్లు కూడా ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా కొంచెం పద్ధతిగా తప్పని కొంతన్న రాసేవి. ఇప్పుడేంటండి పేపర్లు అరాచకంగా మారాయి. చంద్రబాబు నాయుడు గారు మరీ ఇంత నిస్సహాయంగా ఇట్లా అప్రదిష్ట పాలు, మరింత ఘోరంగా అప్రదిష్ట పాలు అవటం మనం ఊహించామా? ఇదివరకు ప్రజలకి భయపడేవాడు ప్రజాభిప్రాయానికి, ఇప్పుడు అసలు అదేమి లేకుండా చేతులు ఎత్తేసినట్టు అనిపించట్లా? కొమ్మినేని గారు, మీకు ఇందాక ఈ పాయింట్ మిస్ అయ్యాను, మళ్ళీ గుర్తు చేశారు. నేను మీతో నిజాయితీగా, హంబుల్గా, రెస్పెక్టబుల్గా ఒక పాయింట్ డిఫర్ అవుతున్నా. ఏంటంటే, అసలు క్రెడిబిలిటీ లేని మీడియా గురించి మనం రోజు ఎందుకు మాట్లాడుకోవాలండి? జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అదే తప్ప. విత్ డ్యూ అపాలజీస్ నేను చెప్తున్నా కాదండి. ఇప్పుడు లక్షలాది మంది ఉన్న సభల్లో ఆయన మాట్లాడితే ఆ మీడియా గురించి పదే ఉటంకించి ఒక లేనిపోని పబ్లిసిటీ తీసుకొచ్చారు. దేనికోసం అండి? అసలు నా పాయింట్ ఏంటంటే, క్రెడిబిలిటీ లేనటువంటి మీడియా ఇప్పటికే జుగుప్సాకరమైన వార్తలు వేస్తున్నారు, అసహించుకుంటున్నారు. నా సిన్సియర్ అప్పీల్ మీకు కూడా ఏంటంటే, అవి వదిలిపడండి. ఎన్నో మంచి ఇప్పుడు చిన్న పత్రికలు అనవసరం కాదండి, ఎందుకో ఇప్పుడు తెలియదేమో అనేటువంటి భావన, అంతకంటే ఏం లేదు. నాకేం కాదు, ఇదేం లేదు, ధర్మంగా కాదండి. నా సబ్మిషన్ ఏంటంటే, నా సబ్మిషన్ చెప్తున్నా కాదు, నా సబ్మిషన్ ఏంటంటే, కొమ్మినేని గారు లాంటి వాళ్ళు ఫలానా వార్త గురించి మాట్లాడారు అన్నప్పుడు ఏంటంటే, వాడు వెతుక్కొని ఇంకా డీటెయిల్డ్గా మనకు కావాల్సింది ఏంటంటే నెగిటివ్ న్యూస్ అండి సమాజానికి కూడా. ఇప్పుడు చూడండి, ఒకవైపు నడి రోడ్డు మీద అక్కడ పిల్లల్ని అత్యంత పాశవికంగా చంపి బండరాయి కట్టి నీళ్ళలో పడేశారనే ఒక మానవీయ కోణంలో మీరు నేను కథనాలు మనం ప్రచారం చేసాం. కానీ ఇప్పుడు ఆ ఎవరికి పుట్టిందా పిల్ల, ఆ డిఎన్ఏ ఏంటి, ఈ పనికి మాలిన అత్యంత జుగుప్సాకరమైన వార్తల మీద చర్చోపచర్చలు అవి చేస్తే జనాలు అవి చూస్తారండి. అందుకని అసలు నా దృష్టిలో అది మీడియా కాదు. దయచేసి దాన్ని ఇగ్నోర్ చేసి మానవీయ కోణంలో ఉండే కథలు, కథనాలు, సమాజానికి ఉపయోగపడే వాటి కోసమే మనం చర్చలు పెట్టుకుంటే
ప్రజోపయోగంగా ఉంటుందనేటువంటిది నా సబ్మిషన్ అండి. రైట్, ఓకే. పొన్నయ్య గారు చిత్తూరు నుంచి, ఏమిటి పొంగనూరు గొడవ ఇంత దారుణంగా ఎంపీ ఇంటి మీదకి, దళిత మాజీ ఎంపీ ఇంటి మీదకి, ఇదివరకు ఎక్కడన్నా చిన్న జరిగితే కులం పేరుతో దళితుడిపై దాడి లేదా దళితుడిపై వాగ్వాదం ఇట్లా రాసేవాళ్ళు విజయబాబు గారు అవన్నీ వద్దులేని ఆ దరిద్రం అంతా మనకెందుకు అంటున్నారు. సరే, అయినప్పటికి కూడా ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు డైరెక్ట్గా దాడులు చేసి రైతుల పేరు ముసుగు పెట్టి ఈ రకంగా జరుగుతూ ఉంది. పొన్నయ్య గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి, అందరికి నమస్కారం. నమస్కారం. సంక్షిప్తంగా మరి ముఖ్యంగా ముందుగా ఒక మాట చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గతంలో 5 ఏళ్ళలో అన్ని రంగంలో డెవలప్మెంట్లు కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ అన్నిట్లో చక్కగా ఏదైనా ఏ అవసరం ఉంది, ఎక్కడెక్కడ అర్జెంట్ ఉంది అన్ని ఆయన సర్దుకుంటా అన్ని విషయంలో కరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ చేస్తా వచ్చినారండి. ఈసారి అన్ని ఉల్టా అయిపోయిందండి. మాయాజాలంతో ప్రజల్ని మభ్య పెట్టి గెలిచాడు. ఈ కలియుగంలో ఈయన చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీ వాళ్ళు కానీ ఒక చిక్కుడి శక్తిగా తయారయ్యారండి. ఆంధ్రప్రదేశ్ ఈ 5 ఏళ్ళలో ఏ డెవలప్ ఉండదో మనుషులంతా కాకినాడ నుంచి సుహాస్ గారు సంక్షిప్తంగా. హలో, అందరికీ నమస్కారం అండి. ఏమనిపిస్తోంది ఈ రకమైనటువంటి అరాచక వాతావరణం మీద? అందరికీ నమస్తే అండి. ఎక్కడో అమెరికాలో ట్రంప్ మీద జరిగిన దాడి గురించి ఇమీడియట్ గా స్పందించిన మన ప్రధానమంత్రి మోడీ గారు, అవును, రాష్ట్రంలో ఇంత అరాచకం జరిగి 30 రోజుల్లో 31 హత్యలు జరిగి సాక్షాత్తు ఒక ఎంపీ మీదే ప్రయత్నం జరిగితే ఆయన గన్నాన్ని కాల్పులు జరిపాడంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోకుండా మరి ఆయన స్పందించకపోవడం చాలా అత్యస్పదంగా ఉందండి. మరి పార్ట్నర్ కదా ఇప్పుడు ఆయన ఇక్కడ, ఇప్పుడు ఈ పాపాల్లో ఆయనకు కూడా వాటా ఉందని అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా రాష్ట్రపతి పాలనకు దగ్గరగా ఉందండి. గవర్నర్ గారు కేంద్రానికి సిఫార్సు చేయాలండి రాష్ట్రపతి పాలనకి. రాష్ట్రపతి పాలన అనే పదం మనం వాడటం కరెక్ట్ కాదు కానీ అప్పుడే, బట్ కేంద్రం కూడా స్పందించి దాని మీద ఏం చేయాలి ఏంటి అనేది చూడాలి. శ్రీనివాసరెడ్డి గారు కూడా స్పందించకపోవడం చాలా రైట్. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు లైన్ కట్ అయినట్టు. అయితే ఇందాక పొన్నయ్య గారు చెప్పిన మీదట ఒక ఆసక్తికరమైన సమాచారం ఏంటంటే, భారతదేశంలోనే పేదరికం తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందనేది నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి తాజా నివేదిక. తెలంగాణలో ప్రతి సగటున 91 మంది పేదరికం నుంచి బయటపడక కేవలం 8 మంది మాత్రమే పేదరికంలో ఉన్నట్లు నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది. పొరుగు రాష్ట్రం తమిళనాడులో 92 స్కోర్తో ఉంటే ఆంధ్రప్రదేశ్ 86 స్కోర్తో 3వ స్థానంలో ఉంది. అంటే గతంలో కంటే ఎంత మెరుగ్గా పాలన సాగింది, ఎంత మెరుగ్గా పేదరికాన్ని తగ్గించే ప్రయత్నం జరిగిందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ఈ విషయాలన్నీ కూడా మరి ప్రజలు అర్థం చేసుకోలేదా, ఇంకా వేరు కారణాల, ఇవన్నీ చెప్పలేం కానీ, బట్ ఇప్పుడు దారుణమైన అబద్ధాలు అయితే ప్రచారం చేశారు. మరి జనం వాటి నమ్మారా ఇంకా వేరే కారణాలతో అనేది తెలియదు కానీ చూద్దాం. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, ఏమిటి అరాచక పాలన? నిన్న మీరు కూడా వినుకొండ వెళ్ళినట్టున్నారు, ఇవాళ కూడా జగన్ గారు అక్కడికి వెళ్ళబోతున్నారు. సో మొట్టమొదటి టూర్గా జగన్ గారు అక్కడికి వెళ్తున్నట్టున్నారు. ఇక నుంచి నిత్యం జగన్ గారు జనంలోనే ఉండే అవకాశం ఉంటుందా? కార్యకర్తలంతా వాళ్ళందరికీ భరోసా ఇవ్వడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగానే ఉంది. ఈ పరిణామం ఖచ్చితంగా వైసీపీకి మేలు చేస్తుందనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఎంపీ మీద కూడా దాడి చేసి ఆ రకమైనటువంటి కారులు తగలబెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వీటి మీద మీ విశ్లేషణ ఏమిటి? కేసీఆర్ గారు నమస్కారం అండి. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. మొన్న రాత్రి వినుకొండ నగరంలో పట్టణంలో నడిబొడ్డున సాయంత్రం వేళ 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో అతి కిరాతకంగా దారుణంగా రషీద్ అనే కుర్రవాడిని నరికి చంపటం చిత్రాలన్నీ కూడా చూసాం మనం. ఎంత దారుణం అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ హత్య సంచలనం రేపించే కార్యక్రమం చేస్తాం. ఆ వీడియోలు చూస్తే ఎంత పైశాచికంగా దారుణంగా కిరాతకంగా నడి రోడ్డులో చంపటం అనేది చాలా దారుణమైన అంశం.
ఎందుకు ఇవాళ అతను చంపాడు? పాత కక్షలే కారణం అని చెప్పి ఎస్పీ అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. పాత కక్షలు అప్పుడు కూడా గొడవలు అయినప్పుడు కూడా నేను వినుకొండ వెళ్ళానండి. అప్పుడు 2 వర్గాలకు కూడా చిన్న చిన్న ఏళ్ళు దెబ్బలు తగిలాయి. ఇంత దారుణంగా ఎప్పుడు జరగలేదు. ఒకటే చెప్తాను, పాత కక్షలు అయితే 2 సంవత్సరాల నుంచి ఎందుకు అతను సైలెంట్ గా ఉన్నాడు? 2 సంవత్సరాల నుంచి ఎటువంటి చర్యలు లేవు. అంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, నాకు అండగా అక్కడ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఉన్నాడు, నాకు అండగా తెలుగుదేశం పార్టీ ఉందని ఒక అధికార అహంకారంతో, అధికార మదంతో అతను నడి రోడ్లో ఈరోజు హత్య చేశాడు. దీన్ని పాత కక్షలకు చుట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు తెలుగు. అది దారుణమైన అంశం. పాత కక్షలుంటే 4 దెబ్బలు వేసుకోవటమో, లేకపోతే 4 రాళ్ళు వేసుకోవటమో, లేకపోతే అలాంటి కార్యక్రమం ఉండదు. కానీ నడి రోడ్డులో ఒక కిరాతకంగా నరికి చేతులు, అతను చెయ్యి పూర్తిగా నరికేస్తే దండం పెడుతున్నాడు, అయ్యా వదిలే వదిలే వదిలే. ప్లస్ మొహరం రోజు అక్కడే మరి తొలి ఏకాదశి పండగ పెద్ద ఎత్తున చేస్తారు వినుకొండలో. తొలి ఏకాదశి పండగ మొహరం రోజు అతి కిరాతకంగా సాయంత్రం వేళ నడికి చంపే. ఎందుకు అతనికి ఇంత అహంకారం అంటే, తెలుగుదేశం మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మేమేం చేసినా చెల్లుతుంది. ప్లస్ ఇంకో విషయం కూడా ఇక్కడ కేఎస్ఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి, ఎస్పీ గారు మల్లికా కార్గ్ గారిని అంతకు ముందు రోజే మార్చేశారు. ఆమె ఉండగా పల్నాడులో ఎటువంటి పోస్ట్ వైలెన్స్ ఇన్సిడెంట్లు చాలా వరకు కట్టడి చేసిందాం. దాదాపు 370 మంది మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేసింది. ఎవరు చేసినా సరే, అటుపక్క ఇటుపక్క ఎవరు చేసినా సరే ఎక్కడ కూడా ఆమె తావివ్వకుండా పల్నాడులో కంట్రోల్ చేసింది. కానీ ఎప్పుడైతే ఆమెను మార్చారో, ఈ ఎమ్మెల్యేలు అందరూ పోయి చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, ఈ ఉంటే మేము పని చేయలేము, మేమేమి మా కార్యకర్తలకు ఎటువంటి కొమ్ము గాయటం జరగదు, ఈమె స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఈమెను మార్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేశారు. ఆయన వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేల కోసం ఈరోజు ఆమెను మార్చారు. ఆమెను మార్చిన తర్వాత ఈరోజు హత్య జరిగింది. ఈరోజు చూడండి, ఇవన్నీ కూడా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఒక సీరియల్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అదే రోజు రాత్రి సత్తెనపల్లిలో దాడులు జరిగాయి కుటుంబాల మీద. ఈరోజు ఒక్కటి రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, 34 హత్యలు, 35 ఆత్మహత్యలు, దాదాపు 15 నుంచి 20 మానభంగాలు, చిన్నపిల్లల్ని రేపులు. ఇవాళ దాదాపు 1700-1500 కుటుంబాలు ఈరోజు వాళ్ళ ఇళ్లు వదిలిపెట్టి వేరే ప్రదేశాల్లో ఈరోజు తలదార్చుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి తీసుకొచ్చారు. దీనికండి మీకు ఓట్లేసి గెలిపించింది చంద్రబాబు నాయుడు గారు? చెప్పాలి మీరు ప్రజలకి, దీనికోసం మిమ్మల్ని గెలిపించింది. ఈరోజు లోకేష్ రెడ్ బుక్ ప్రకారం ఈరోజు చట్టాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు అన్నారు కదా, రాజారెడ్డి రాజ్యాంగం కాదు, ఈరోజు లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది ఈ రాష్ట్రంలో. లోకేష్ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఈ రాష్ట్రంలో. అట్లానే మిథున్ రెడ్డి గారి ఎంపీని గెలిచిన ఎంపీ గారిని, ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధుల్ని వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్లకుండా గత నెల రోజుల నుంచి కట్టడి చేస్తున్నారు. ఎప్పుడైతే పెద్దిరెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గం వెళ్ళాలనుకున్నా, మిథున్ రెడ్డి గారు వెళ్ళాలనుకున్నా, వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి వెళ్ళాలనుకున్నా, ముగ్గురిని కూడా అడ్డుకోవటం, గొడవలు చేయటం, హౌస్ అరెస్ట్ చేయటం. చాలా విచిత్రం ఏంటంటే, పోలీసులు ఈ గొడవలు చేసే వాళ్ళ జోలికి వెళ్లకుండా వీళ్ళని కట్టడి చేయటం, మీరు రావద్దని చెప్పటం. మీరు రావద్దని వీళ్ళని కట్టడి చేసి, వీళ్ళని హౌస్ అరెస్ట్ చేసి, వీళ్ళని తీసుకెళ్లి చిత్తూరులో వదిలిపెట్టే కార్యక్రమం చేయడం. అంటే గెలిచిన ప్రజాప్రతినిధులకి వాళ్ళ నియోజకవర్గాలకు కూడా వెళ్ళనీయకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేస్తున్నాడు, లోకేష్ ఆదేశాలు జారీ చేస్తున్నాడు. దీన్ని తూచా తప్పకుండా పోలీసులు పాటిస్తూ ఉన్నారు. చూడండి, ఎల్లో మీడియా గురించి ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పారు కదా, పేపర్లో ఒకసారి చూస్తే ఆంధ్రజ్యోతిలో మీరు చూడండి, మార్నింగ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాళ్ళు ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళు రాళ్ళు ఇసిరేస్తారని ఆయన కథ రాశారు. కథ రాసి ఆ ఫోటో కూడా చూస్తే మనకు అర్థం అవుతుంది, ఫోటోలోనే క్లియర్ గా అర్థం అవుతుంది. వీళ్ళేమో రాళ్ళు ఇసురుతూ ఉన్నారు, వాళ్ళేమో సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తున్నారు. దీన్ని మన వాళ్ళు దాడి చేసినట్టు, వైసీపీ వాళ్ళు, అదే వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్టు వీళ్ళు ఫోటోలు పెట్టి రాస్తారు. అంటే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్, పవన్ కళ్యాణ్ ఏమో మెడ పిసికి చంపండి అని ఆ రోజు చెప్పాడు,
ఇప్పుడు అట్లాగే మెడ నరికి చంపుతున్నారు వాళ్ళు. లోకేష్ గారేమో ఎన్ని కేసులు పెడితే అన్ని పదవులని అప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఈ మర్డర్ చేసిన ఆయనకి ఏమన్నా పదవి హామీ వచ్చి ఉంటుందా? మా క్యాబినెట్ హోదాతో మంత్రి హోదాతో ఇస్తామన్నారా మర్డర్ చేసినందుకు? కానీ చేసే అవకాశం ఉందా? ఎట్లా ఇప్పుడు దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు తెలుగుదేశం వాళ్ళు? సో మరి ఎక్కువ పెద్ద కేసు పెట్టించుకున్నాడు కదా, పెద్ద కేసు పెట్టుకున్న వాళ్ళకి పెద్ద పదవులు ఇస్తారా? అవును, పెద్ద పదవులు. లోకేష్ ఆ రోజు వినుకొండ మీటింగ్ లోనే చెప్పాడు కేసీఆర్ గారు. అది కూడా మీరు ఒకసారి ప్లే చేస్తే బాగుంటుంది. ఎన్ని కేసులు ఎవరు ఎక్కువ ఎన్ని కేసులు పెట్టుకుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పి లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి తమ్ముడు అంటే వాడు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త 5 కేసులు ఉన్నాయి అన్నాడు. నా మీదనే 20 కేసులు ఉన్నాయి, నీకు 5 కేసులా? నువ్వు పనికిరావు, చాలా మంది ఉన్నారు నీకన్నా ఎక్కువ కేసులు పెట్టుకున్న వాళ్ళు. ఎంత ఎక్కువ కేసులు ఎంత పెద్ద కేసులు పెట్టుకుంటే మీకు అంత పెద్ద పదవి ఇస్తానని చెప్పి క్లియర్ గా లోకేష్ ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు. ఇవన్నీ రెచ్చగొట్టి వాళ్ళ యొక్క అధికార మదంతో ఏదైనా చేయొచ్చు. ఒకటే చెప్పారు కేసీఆర్ గారు మొన్నే, అయన పాత్రుడు గారు చెప్పారు, జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు, వీళ్ళు చంపే కార్యక్రమం చేయాలని ఒక పని కట్టుకొని చేస్తున్నారు. ఎట్లా ఇవాళ జగన్ గారు వెళ్తున్నారు కదా, అక్కడ సీన్ ఎట్లా ఉంది మరి? అప్పుడన్నా శాంతి భద్రతలు జాగ్రత్తగా ఉండేటట్టు పోలీసులు చూస్తారా? అప్పుడు కూడా ఏమైనా గొడవలు చేసి టీడీపీ వాళ్ళు యథేచ్ఛగా గొడవలు చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు గొడవలు చేయడానికి అంటే పోలీసు వాళ్ళు చెప్పినా ఎవరు వినే పరిస్థితి లేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అది వాస్తవం. పోలీసుల చేతిలో ఏమీ లేదు. పోలీసులు ఊరక బొమ్మల్లాగా ఉన్నారు, అక్కడ కనపడతారనమాట. అంటే పోలీసులు డ్యూటీల్లో కనపడుతుంటారు, వాళ్ళు బొమ్మల్లాగానే ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం లేకపోతే అలాంటి కార్యక్రమాలు ఉండవాలండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఆయన రావటం కూడా కార్యకర్తలు భరోసా నింపుతా ఉంది. ఒక కార్యకర్త చనిపోతే నేరుగా ఎక్స్ సీఎం మరి పార్టీ అధ్యక్షుడు నేరుగా రంగంలోకి రావటం అనేది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది ఈ నెల రోజుల్లో. కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక మనోధైర్యం నెలకొల్పడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావటం చాలా మంచి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి నేనున్నాను అండగా అనే కార్యకర్తలను ఇవాళ మనం ధైర్యం చెప్తే ఖచ్చితంగా పల్నాడులో ఇంకా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా మనోధైర్యంతో. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, మీరు ఇంత ముందు కూడా రాజకీయంగా చూస్తున్నారు, ఇంత ముందు కూడా ఆయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంత నాసిరకంగా పాలన అప్పుడు జరిగిందంటారా? ఇంత నాసిరకంగా విమర్శలు ఉండొచ్చు కానీ ఇంత అధ్వాన్నంగా ఇంత అరాచకంగా జరిగిందంటారా? లేదు సార్, ఎప్పుడు లేదు. కేసీఆర్ గారు ఇంత దారుణంగా ఎప్పుడు కూడా ఇన్ని రోజుల పాటు దాడులు చేయటం, ఇళ్లు ఖాళీ చేయించడం, హత్యలు చేయటం, ఇళ్లు ధ్వంసం చేయటం, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవటం, ఇలాంటి సంఘటనలు లేవు కేసీఆర్ గారు. ఇన్ని రోజులు లేవు అసలు ఎప్పుడు కూడా. ఇది చాలా దారుణమైన అంశం. అది నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు జనాభిప్రాయానికైనా వెరచేవాడు, భయపడి ఏదో తెలుగుదేశం వాళ్ళు మందలించినట్లన్నా నటించేవాళ్ళు, కనీసం ఊరికే పేపర్లో ఇప్పుడు అసలు ఆ బాధ కూడా లేదు. పైగా ఎదురు వైసీపీ వాళ్ళనే తిట్టడం, వైసీపీ వాళ్ళే దాడులు చేసినట్టు ఆయన కూడా మాట్లాడడం, ఇవన్నీ చూస్తే చంద్రబాబు గారి వయసు ప్రభావమా లేకపోతే లోకేష్ పవన్ కళ్యాణ్ల ప్రభావమో ఏం అర్థం కాకుండా ఉంది. లోకేషే మొత్తం నువ్వు పక్కన కూర్చో అన్నట్టుగా చేస్తున్నారా అనేది నాకు వస్తున్న డౌట్. ఫైనల్ గా లోకేష్ ప్రభావం ఎక్కువ కనపడుతుంది. పాలన ఆయన చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో వీళ్ళ పాలన హోమ్ మినిస్టర్ గా అనిత గారికి కూడా ఒకటే చెప్తాను, మీ పాలన ఈ హత్యారాలని చిన్నపిల్లల్ని ఈ రోజు రాష్ట్రంలో చూసాం ఎంతమంది మానభంగాలు ఎన్ని ఇదవుతున్నాయో. దిశ చట్టం తీసుకొచ్చి దిశ యాప్ పెడితే దాన్ని అంతా పక్కకు తొలగిచ్చారు. దానివల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడారు జగన్మోహన్ రెడ్డి. దిశ చట్టం ఆవిడ మరి హోంమంత్రి ఏంటో మరి అధ్వాన హోంమంత్రి లాగా ఉన్నారు, ఏం చేద్దాం. ఫైనల్ గా ఆవిడంట రెచ్చగొడుతున్నారట. అంటే ఈ వైసీపీ కార్యకర్తల మీద పెట్టే దృష్టి ఆ పిల్లల్ని కాపాడే దాని మీద పెట్టమనండి. కాదుగా ఒకళ్ళిద్దరు కేసుల్లో గట్టిగా ఉంటే మిగతా వాళ్ళు భయపడతారు. ఒకళ్ళిద్దరు కేసుల్లో గట్టిగా ఉంటే భయపడతారు. అదే కదా జగన్ గారు గట్టిగా చేసేసరికి చాలా కంట్రోల్ అయినాయి. అవన్నీ వదిలేసి ఇప్పుడు ఏందేందో ఇంత చెత్తగా తయారైపోయిన పరిస్థితి తీసుకొస్తున్నారు. ఫైనల్ గా విజయబాబు గారు మీరు చెప్పండి, జగన్ గారు ఇస్తున్న భరోసా ఈ రోజు నుంచి ముందుకు సాగుతుంది అనుకుంటున్నారా? సంక్షిప్తంగా చెప్పండి. ఈరోజు వినుకొండకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రయాణం అనేది బహుశా నేను అనుకోవటం
వాళ్ళు అనుమతించిన అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తారు తప్ప అక్కడ వరకు వెళ్ళనివ్వరేమో అనేటువంటి అనుమానాలు నాకు ఉన్నాయండి. బట్ ఏదేమైనా కూడా ఆయన ఖచ్చితంగా వాళ్ళు దారిపడు అసలు బయటికి రానివ్వకుండానే చేయొచ్చు, బయలుదేరిన తర్వాత కూడా అడ్డంకులు సృష్టించవచ్చు. బట్ ఇది ఒక భరోసా, జనాలకి నేనున్నా అనేటువంటి స్ఫూర్తి ఆయన ఇస్తారు. తర్వాత పార్లమెంటరీ సమావేశం అని చెప్పన్నారు, ఇది చాలా కీలకమైంది. పార్లమెంటరీ సమావేశంలో వీళ్ళు ఇవాళ పార్టీ తీసుకునే నిర్ణయాలకు నా సూచన ఏంటంటే, అక్కడ రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారండి. ఆ 11 మంది సభ్యులు, ఈ లోక్సభ సభ్యులు వీళ్ళు కలిసి ముఖ్యంగా రాజ్యసభలో 11 మంది 111 మంది గళాల ఏకగళంగా సభను ఎక్కడికక్కడ స్పందింపజేసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాన్ని ఢిల్లీలో ప్రతిధ్వనింపజేసినప్పుడు మాత్రమే దీనికి ఏదైనా కొంత కదలిక ఉంటుంది. అంతే తప్ప ఏదో 0 ఓవర్లో పాయింట్లు లేవనెత్తడం, దాని మీద చర్చించడం ఇది కాదు. పెద్ద స్థాయిలో మీకు వీళ్ళు గర్జించాల్సినటువంటి సమయం. ఎందుకంటే సాక్షాత్తు పార్లమెంట్ సభ్యుడి మీద దాడి జరుగుతుంటే ఆయన ఇంటి మీద మాజీ ఎంపీ ఇంటి మీదకే దాడి చేసేసి ఆయన కారులే తగలబెట్టడం ఏంది దరిద్రం. రైట్, అందుకని మంచి సూచన ఇది జాతీయ స్థాయిలో ప్రతిధ్వనింపజేయాల్సిన బాధ్యత వారి మీద ఉందని నేను అనుకుంటున్నానండి. రైట్, విజయబాబు గారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఇద్దరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.